హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మ్యాథ్స్ ఒలింపియాడ్ గ్రేడ్ 2కి సంబంధించిన సెక్షన్ 2 మ్యాథమెటిక్స్ టాపిక్ నెంబర్స్ అండ్ నేమ్స్ అప్ టు 1000 వరకు నేర్చుకుందాం. ఈ నెంబర్స్ నేమ్స్ అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది. అది సింపుల్గా ఏ విధంగా నేర్చుకోవాలో ఎలా నేర్చుకోవాలో ప్రతిదీ కూడా క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేవిధంగా మన ఛానల్లో ప్రీవియస్గా నేను మ్యాథ్స్ ఒలింపియాడ్కి సంబంధించి ప్యాటర్న్ కోసం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఇంకా ఈ టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హలో కిడ్స్ అండ్ పేరెంట్స్, today's topic is on our second class Maths Olympiad section 2 mathematics is numbers and names up to 1000. ఈరోజు ఈ వీడియోలో మనం మ్యాథ్స్ ఒలింపియాడ్ గ్రేడ్ 2 సెక్షన్ 2కి సంబంధించిన మ్యాథమెటిక్స్ టాపిక్ నెంబర్స్ అండ్ నేమ్స్ అప్ టు 1000 వరకు క్లియర్గా నేర్చుకుందాం. సో దయచేసి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వాట్ ఈజ్ ఏ నెంబర్? డెఫినిషన్ చూద్దాం. ఏ నెంబర్ ఈజ్ ఏ వే ఆఫ్ షోయింగ్ హౌ మెనీ థింగ్స్ ఆర్ దేర్. నెంబర్స్ టెల్ అస్ దే కౌంట్, పొజిషన్ ఆర్ వాల్యూ ఆఫ్ ఆబ్జెక్ట్స్. నెంబర్ అంటే సంఖ్య అనేది ఒక వస్తువు ఎంత ఉందో, ఏ స్థానంలో ఉందో లేదా దాని విలువ ఎంతో చూపిస్తుందన్నమాట. అర్థమైందా? నెంబర్ అంటే నెంబర్ ఈజ్ నథింగ్ బట్ పొజిషన్, వాల్యూ అండ్ కౌంట్. ఎగ్జాంపుల్స్: ఇఫ్ యూ హ్యావ్ 2 యాపిల్స్, మన దగ్గర ఒక 2 యాపిల్స్ ఉన్నాయి అంటే ఈ 2 ఏదైతే ఉందో అది మనకి నెంబర్ అవుతుంది. అదేవిధంగా ఇఫ్ దే ఆర్ 5 పెన్సిల్స్, ది నెంబర్ ఈజ్ 5. అంటే అక్కడ 5 పెన్సిల్స్ ఉంటే ఆ 5 ఎన్నైతే చూపిస్తుందో దాన్ని 5 నెంబర్గా మనం ఇండికేట్ చేస్తాం. ఇఫ్ యువర్ పొజిషన్ ఇన్ ఏ రేస్ ఈజ్ ఫస్ట్, దట్ ఈస్ ఆల్సో ఏ నెంబర్. ఇప్పుడు ఏదైనా రేస్లో పార్టిసిపేట్ చేస్తే ఫస్ట్, సెకండ్, థర్డ్ అని మనం మెన్షన్ చేస్తాం కదా, దాన్ని కూడా మనం నెంబర్తోనే మెన్షన్ చేస్తామని చెప్తున్నారన్నమాట. అంటే లైక్ అక్కడ ఎన్ని ఉన్నాయి, అక్కడ ఎన్ని చూపిస్తుంది, పొజిషన్ కానీ వాల్యూ కానీ లేదా కౌంట్ కానీ. కౌంట్ మీన్స్ 1 2 3 4 అలాగా. పొజిషన్ అంటే ఆ పొజిషన్లో అంటే ఏ పొజిషన్లో ఉంది, ఫస్ట్ పొజిషనా, సెకండ్ పొజిషనా, థర్డ్ పొజిషనా. అదేవిధంగా వాల్యూ అంటే అక్కడ ఎన్ని ఉన్నాయి, అంటే 2 ఉన్నాయా 3 ఉన్నాయా, ఈ విధంగా చెప్పడానికి మనం నెంబర్స్ అన్నది యూజ్ చేస్తాం. అదే మెయిన్ డెఫినేషన్. ఓకేనా? కౌంటింగ్, పొజిషన్, వాల్యూ. Next, today we are going to learn numbers from 1 to 1000. So don't skip the video till the end. Okay? First, 1 digit numbers అంటే up to 1 to 9 అన్నమాట. Numbers from 1 to 9 are called 1 digit numbers అంటారు. అదేనా 1 to 9 ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ని 1 digits numbers అంటారు. బికాస్ దే హ్యావ్ ఓన్లీ 1 ప్లేస్. ఇది ఒక ప్లేసే కలిగి ఉంటుంది అనమాట. వన్స్ ప్లేస్, దట్ ఈస్ వన్స్ ప్లేస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 1 2 3 4 ఇలాగా మనం 9 వరకు రాస్తాం. అంటే ఇవన్నీ ఓన్లీ ఒక్కొక్క లెటరే ఉంది, అంటే ఒక్కొక్క డిజిటే ఉంది. దీన్నే వన్స్ డిజిట్ అంటారనమాట. ఈ 1 to 9 వరకు ఉండేదాన్ని 1 digits అంటారనమాట. దీన్నే వన్స్ ప్లేస్ అని కూడా అంటారు. ఓకేనా? క్లియర్గా అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ 2 digits నెంబర్స్. 2 digits numbers is nothing but numbers from 10 to 19 are called 2 digit numbers. They have 2 places, tens, ones. లాస్ట్ మనం వన్స్ ప్లేస్ చూసాం, ఓన్లీ 1 digitsే ఉన్నాయి, అవునా? కానీ ఇక్కడ 2 digits ఉన్నాయి, అంటే 10 నుంచి 99 వరకు. చూడండి, ఇప్పుడు 10 ఉంది, ఎగ్జాంపుల్ 10 ఉంది. 10 అంటే 2 digits, అవునా కదా? 25 2 digits, 48 2 digits, 99 2 digits. ఈ 2 digits ఉన్నాయి కదా, ఈ 2 digitsని దీన్ని మనం వన్స్ అని, దీన్ని మనం టెన్స్ అని కన్సిడర్ చేస్తామన్నమాట. ఈ రెండు మిక్స్ అయిన అట్లే 2 digits నెంబర్స్ అంటారన్నమాట. ఫస్ట్ మనం చూసింది 1 digits, అంటే ఓన్లీ మనకి ఏముంది అక్కడ, ఓన్లీ 1 digitే ఉంది అక్కడ, అవునా? దీన్ని ఓన్లీ 1 digitే ఉంది. కానీ ఇక్కడ మనకి ఏమున్నాయి, 2 digits ఉన్నాయి. సో ఈ 2 digits మనం వన్స్ టెన్స్గా కన్సిడర్ చేస్తామన్నమాట. ఎగ్జాంపుల్ 10 25 48 99 అప్ టు 99 వరకు. 10 నుంచి 19 వరకు ఈ మిడిల్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ 2 digits నెంబర్స్. అండర్స్టాండ్? ఫర్దర్గా మనం వన్స్ వాల్యూ, టెన్స్ వాల్యూ, హండ్రెడ్స్ వాల్యూస్ క్లియర్గా తెలుసుకుందాం. 3 digit నెంబర్స్ మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం చూడండి, 1 2 3. మీకు ఆటోమేటిక్గా ఫస్ట్ డిజిట్స్ అంటే మన ప్లేస్ అనమాట. లైక్
ఇది 1 డిజిట్, 2 డిజిట్, 3 డిజిట్. ఇలా ఇంక్రీజ్ అయ్యే కొలది మనకి డిజిట్స్ ప్లేస్ అన్నది మారుతుంది, అదేవిధంగా ప్లేస్ వాల్యూ కూడా మారుతుంది. ఓకేనా? ఇవి మాత్రం మనం రైట్ నుండి లెఫ్ట్ సైడ్కి అన్నది వెళ్తాయి అన్నమాట నెంబర్స్. మనం ఎప్పుడు ఇలా చూడండి 1 2 3 ఇలా రాస్తాం, కానీ డిజిట్స్ ఎప్పుడు కూడా మనం రైట్ నుంచి లెఫ్ట్కి డిజిట్స్ అన్నది రాస్తాం. చూడండి 3 డిజిట్స్. నెంబర్స్ ఫ్రమ్ 100 to 999 ఆర్ కాల్డ్ 3 డిజిట్స్ నెంబర్స్. 3 డిజిట్స్లోనే మనకు అర్థమైంది కదా, అక్కడ ఎన్ని ఉంటాయి? 3 డిజిట్స్ ఉంటాయి. దే హ్యావ్ 3 ప్లేసెస్, హండ్రెడ్స్, టెన్స్ అండ్ వన్స్. చూడండి 300, 234, 578, 99. అందువల్ల ఇప్పుడు చూడండి, ఇప్పుడు 578 తీసుకున్నాం. ఇది మనకి ఏంటిది? వన్స్ ప్లేస్, అవునా? ఇది మనకి టెన్స్ ప్లేస్, ఇది మనకి 100 ప్లేస్. ఓకేనా? ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 3. ఇవన్నీ ఉన్నాయి 3 డిజిట్స్ ఉన్నాయి. అంటే 3 డిజిట్స్ 3 ప్లేస్ వాల్యూస్. ఫస్ట్ది ఏమో వన్స్ ప్లేస్, సెకండ్ది టెన్స్ ప్లేస్, థర్డ్ది 100 ప్లేస్ అనమాట. ఓకేనా? 3 డిజిట్స్ ఉంటాయి. 3 డిజిట్స్ ఉంటేనేమో 100 వరకు వస్తాయి, 2 డిజిట్స్ ఉంటే టెన్స్ వరకు వస్తాయి, 1 డిజిట్స్ ఉంటే వన్స్ వరకు వస్తుంది. సో ఇది ఫర్దర్గా నేను కాన్సెప్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 4 డిజిట్ నెంబర్స్. ఫైనలీ వీ హ్యావ్ 1000. It has a smallest 4 digits number. It has ones, tens, hundreds and thousands. ఇది మనకి 4th డిజిట్స్లో ఉండే స్మాలెస్ట్ నెంబర్ అనమాట. ఎందుకంటే ఇదే స్టార్టింగ్ పొజిషన్ కాబట్టి దాంట్లో స్టార్టింగ్ అయినది ఎప్పుడు కూడా మనకి స్మాల్ అమౌంటే. సో దీనికి మనకి ఎలా వస్తాయి అంటే చూడండి, మనకి ఇక్కడ ఎన్ని డిజిట్స్ వచ్చింది? 4 డిజిట్స్, అవునా? ఇది మనకి ఎప్పుడు వన్స్, టెన్స్, హండ్రెడ్స్ అండ్ 1000. దీస్ ఆర్ ది 4 digits number. Understand? So now you have learned from 1 to 1000. First you can understand digits and place value. After I will explain what is the place value, what is the face value. Okay? Next topic is, now let's learn number names from 1 to 1000. Some students feel is very difficult, but don't worry, I will teach you some easy tricks. చాలామంది పిల్లలు 1 to 1000 వరకు నెంబర్ నేమ్స్ నేర్చుకోవాలంటే చాలా భయపడతారు. సో ఆ భయం లేకుండా మీకు చిన్న చిన్న ట్రిక్స్ చెప్తూ ఈజీగా ఈ కాన్సెప్ట్ అర్థమయ్యేటట్టు, ఈజీగా వచ్చేటట్టు నేను చెప్తా. ఓకేనా? సో దయచేసి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా మీకు నైబర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఒలింపియాడ్కి ప్రిపేర్ అవుతే నా క్లాసెస్ కానీ మీకు నచ్చితే దయచేసి వాళ్ళకి సజెస్ట్ చేయండి. ట్రిక్ 1, లర్న్ 1 to 20 నేమ్స్ ఫస్ట్. ఫస్ట్ లర్న్ నెంబర్స్ నేమ్స్ ఫ్రమ్ 1 to 20 డైరెక్ట్లీ బికాస్ దే ఆర్ డిఫరెంట్. ఈ 1 to నెంబర్ అన్నది ఖచ్చితంగా మనకి స్పెల్లింగ్స్ అన్నది ఖచ్చితంగా రావాలి. ఫస్ట్ దీంట్లో మనకి ఏమంటూ ఉండదు. 1 to 20 వరకు ఖచ్చితంగా నెంబర్ నేమ్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఓకేనా? ఎగ్జాంపుల్ చూడండి, 1 ONE1, 2 TWO2, 3 THRE3, అట్లాగా అప్ టు 20 వరకు నేర్చుకోవాలి. ఇప్పుడు మీకు 20 నెంబర్స్ వరకు స్పెల్లింగ్ వచ్చిందంటే నెక్స్ట్ మీరు నెంబర్స్ ఈజీగా రాయొచ్చు. అది ఎలా రాయాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. మీకు ఆల్రెడీ 20 స్పెల్లింగ్ వచ్చు, అవునా? 20 స్పెల్లింగ్ ఆల్రెడీ వచ్చి ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 21 రాయాలి. ఇప్పుడు ఆల్రెడీ మీకు 22 స్పెల్లింగ్ తెలుసు, 20 స్పెల్లింగ్ తెలుసు, 1 తెలుసు. ఈ 1 ఏంటి మనకి వన్స్ ప్లేస్, ఇది టెన్స్ ప్లేస్ కాబట్టి ఇది 20 అని మెన్షన్ చేస్తున్నాం, ఇది వన్స్ అని మెన్షన్ చేస్తున్నాం. సో ఇప్పుడు 20 స్పెల్లింగ్ తెలుసు, 1 స్పెల్లింగ్ తెలుసు, ఈ రెండు యాడ్ చేస్తే మనకి 21 వస్తుంది. అదేవిధంగా 22 అప్ టు 29 వరకు. ఇప్పుడు 29 ఉంది, TWENTY 20, NINE 29, 22 TWENTY 20, TWO2 22, అట్లాగా అప్ టు 29 వరకు మీరు నెంబర్స్ అయితే నేమ్స్ అయితే రాసేయగలరు. అర్థమైందా? ఫస్ట్ మీరు ఏం చేయాలి? 1 to 20 వరకు స్పెల్లింగ్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. దీంట్లో షార్ట్ కట్స్ అంటూ ఏమీ లేదు. అప్పుడు 21 నుంచి 29 వరకు మీకు ఆల్రెడీ 21 అప్ టు 10 వరకు స్పెల్లింగ్స్ వచ్చి కాబట్టి ఆ రెండు యాడ్ చేస్తే మనకి నెంబర్ నేమ్ అన్నది వచ్చేస్తుంది. అర్థమైందా? ఫస్ట్ ట్రిక్ నెంబర్ 2. మనం నెక్స్ట్ 1 to 20 వరకు నేర్చుకున్నాం. నెక్స్ట్ మనకి ఏం కావాలి? 30, 40, 50 ఇలా మనం నెంబర్స్ అన్నది నేర్చుకోవాలి. సో నెక్స్ట్ లర్న్ మల్టిపుల్స్ ఆఫ్ 10, అంటే 10 టేబుల్ అనమాట. 10 1s are 10, 10 2s are 20, 10 3s are 30, ఇట్లా మనం మల్టిప్లికేషన్ ఆఫ్ 10 టేబుల్స్ నేమ్స్ అన్నది మనం నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 నేమ్ స్పెల్లింగ్ వచ్చు, TN10,
30 స్పెల్లింగ్ అన్నది మనకి రాదు. సో ఫస్ట్ లర్న్ ఓన్లీ ది స్పెల్లింగ్ ఆఫ్ 30, 40, 50 అప్ టు 90 వరకు. అదేవిధంగా ఫస్ట్ మీరు 30, 40, 50, 90 ఈ స్పెల్లింగ్సే నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 40 ఉంది, FORTY 40. అదేవిధంగా 50, 60 SXT ఎలాగా అప్ టు 90 వరకు మీరు స్పెల్లింగ్స్ అయితే నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సో మీరు ఇప్పుడు 45 రాయాలనుకుంటున్నారు, యూ జస్ట్ రైట్ 45. ఎలా రాస్తాం? 45 మనకి ఆల్రెడీ 40 స్పెల్లింగ్ తెలుసు, నెక్స్ట్ 5 స్పెల్లింగ్ తెలుసు, 2 యాడ్ చేసి 45 అన్నది రాస్తాం. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 45 ఇచ్చాడు మనకి, ఎలా రాస్తాం? 45. అదేవిధంగా 36, 78. అందుకనే మీకు 30 నుంచి 90 వరకు ఓన్లీ 10 మల్టిప్లికేషన్ టేబుల్లో ఉన్న నెంబర్స్ని మీరు బై హెడ్ చేయాలి. అంటే మీరు ఏం బై హెడ్ చేయాలి? 30, 40, 50, 60, 70, 80, 90 ఈ స్పెల్లింగ్స్ వస్తే మీరు ఆటోమేటిక్గా మీరు 45 అన్నా, 65 అన్నా, 62 అన్నా, 93 అన్నా ఇట్లా మీరు రాసేయగలరు. అర్థమైందా? ట్రిక్ నెంబర్ 2 కూడా. ట్రిక్ నెంబర్ 3, లర్న్ హండ్రెడ్స్. 100 to 1000 వరకు ఇది కూడా సేమ్ 100 మల్టిప్లికేషన్ అయితే నేర్చుకోవాలి. అంటే 100 1 0 100 100 2 0 200 అట్లాగా మనం 100 మల్టిప్లికేషన్ నెంబర్స్ కూడా మనం బై హెడ్ చేయాలి. ఇప్పుడు 10s ఎలా బై హెడ్ చేసామో అదేవిధంగా 100s కూడా మీరు స్పెల్లింగ్స్ అన్నది నేర్చుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 ఉంది, దాన్ని ఏమైనా రాస్తాం మనం? 100. 2 అంటే 200, 3 అంటే 300, అదే 1000 అంటే 1000 అని మెన్షన్ చేస్తామన్నమాట. ఫర్ ఇన్ బిట్వీన్ నెంబర్స్ జస్ట్ యాడ్ అండ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 102 ఉందండి, 102 ఉందా, దాన్ని ఎలా రాస్తాం మనం? 102 అని రాయకూడదు, 102. అంటే ఈ ఫస్ట్ డిజిట్కి లాస్ట్ డిజిట్కి మిడిల్లో ఉన్నదాన్ని అండ్గా మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 102 మిడిల్లో చూసావా? ఎండ్ అన్నది మనం యాడ్ చేస్తున్నాం, ఇక్కడ ఎండ్ అన్నది యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు 345 ఉంది, మనకి 3 స్పెల్లింగ్ తెలుసు, 100 స్పెల్లింగ్ తెలుసు. చూడండి, ఎండ్ 45 అంటే మిడిల్లో ఉన్నదానికి మనం ఎండ్ అన్నది యాడ్ చేస్తాం. 999 ఈ విధంగా మీరు 1 to 999 వరకు నేమ్స్ స్పెల్లింగ్స్ అయితే వచ్చేస్తాయి. మనకి సెకండ్ క్లాస్కి సంబంధించి 1 to 1000 వరకు నెంబర్స్ నేమ్స్ వస్తే సరిపోతుంది. మీకు ఈ ట్రిక్ అర్థమైందనే అనుకుంటున్నాను. సో చిల్డ్రన్స్, డోంట్ బీ ఎ ఫియర్ నెంబర్స్ నేమ్స్ అప్ టు 1000. యూజ్ దీస్ 3 tricks. ఫస్ట్ లర్న్ 1 to 20, దెన్ లర్న్ 10s 30, 40, 90 and finally learn hundreds 100, 200, 1000. Practice every day and you will become a perfect learner అండ్ రైటర్. అర్థమైందా? మీరు ఈ 3 ట్రిక్స్ ఫాలో అవ్వడం వల్ల మీరు ఈజీగా ఈ నెంబర్స్ నేమ్స్ 1 to 1000 వరకు ఈజీగా నేర్చుకోవచ్చు. సో టుడేస్ టాపిక్ ఈస్ కంప్లీటెడ్. ఇఫ్ యూ ఫాలో ది మెథడ్, ఐ థాట్ యూ క్యాన్ ఈజీలీ లెర్న్ నెంబర్స్ అండ్ నెంబర్ నేమ్స్ పర్ఫెక్ట్లీ. అండ్ డోంట్ ఫర్గెట్ ది ప్యాట్రన్. ఐ షోడ్ యూర్ ఇన్ ది లాస్ట్ వీడియో. ప్రాక్టీస్ ఈజ్ ఎవ్రీ డే. అర్థమైంది అనుకుంటున్నాను. ఈరోజు నేను చెప్పిన క్లాసు, నేను చెప్పిన 3 ట్రిక్స్ ఫాలో అవ్వడం వల్ల మీరు పర్ఫెక్ట్గా నెంబర్స్ నేమ్స్ కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. అదేవిధంగా నేను లాస్ట్ వీడియోలో చెప్పిన నెంబర్ ప్యాటర్న్ కోసం, అదే మొత్తం టోటల్ టాపిక్ ప్యాటర్న్ కోసం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది వచ్చేసింది కదా అని పక్కన పెట్టద్దు. దయచేసి రోజు ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఎగ్జామ్ ఈజీగా క్రాక్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, దిస్ సండే వీ హ్యావ్ కండక్ట్ ది live section. If you still have any doubts, you can ask me there, or if you want, we can also discussion previous question paper. Just comment your choice in the description section. నేను సండే లైవ్ సెక్షన్ అనేది కండక్ట్ చేస్తాను. ఎవరికైనా డౌట్ ఉంటే కనుక ఆ సెక్షన్లో డౌట్స్ అడగండి. లేదు అనుకుంటే కనుక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కషన్ చేయమంటే అవి చేస్తాను. మీరు ఏ డెసిషన్ అన్నది లైవ్ సెక్షన్ ఆర్ ప్రీవియస్ క్వశ్చన్ అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. And remember children, take the exam seriously, study well and crack the exam. ఎగ్జామ్ మాత్రం కొంచెం సీరియస్గా తీసుకోండి, బాగా చదవండి, ఎగ్జామ్ని క్రాక్ చేయండి. ఇన్ ది నెక్స్ట్ వీడియో వీ విల్ లర్న్ నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ వీడియోలో మనం మరొక టాపిక్ అన్నది నేర్చుకుందాం. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు కానీ వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు నైబర్స్ కానీ రిలేటివ్స్ కానీ మీకు నచ్చితే వాళ్ళకి సజెస్ట్ చేయండి. Thank you for watching.